మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటుగా మరో 6 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరు బతికి లేరని వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ప్రసాద్ గారు ఉన్నారు, బొద్దుల ప్రసాద్ గారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. ప్రసాద్ గారు, విమాన ప్రమాదంలో ఈరోజు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడం మరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా. తరచుగా ఈ విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రధాన కారణాలు ఏంటంటారు? ఏం చేస్తే ఈ విమాన ప్రమాదాలు జరగకుండా అడ్డుకోగలవు? దానికి గల పరిష్కార మార్గాలు ఏమున్నాయి అంటారు అసలు? నమస్కారం అండి. మీకును ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్తే సార్. వెరీ సాడ్ న్యూస్ అండి. ఎర్లీ మార్నింగ్ దేశం ఒక మంచి లీడర్ని కోల్పోయిందని నేను భావిస్తున్నాను. నాకున్న అనుభవంతో, నేను చాలా చిన్న ఉద్యోగినే విమాన దీంట్లో టెక్నికల్ అయినప్పటికీ నాకున్న అనుభవం ప్రకారం అండి, ఈ విమాన ప్రమాదం ఇది నాకు తెలిసిన న్యూస్ సమాచారం ప్రకారం ఏంటంటే, ల్యాండింగ్ అవుతున్న టైంలో ఇట్ ఈస్ క్రాష్ ల్యాండెడ్ అని వచ్చింది ఇన్ఫర్మేషన్ నాకు. క్రాష్ ల్యాండెడ్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి అండర్ క్యారేజ్, అంటే కింద వీల్స్ ఉంటాయి విమానంలో. ఫ్లై అయ్యేటప్పుడు, డౌన్ ల్యాండ్ అయ్యేటప్పుడు అవి ఓపెన్ అయ్యి వాటి మీద ల్యాండ్ అవుతారు. అవి ఓపెన్ అయినాయా లేదా అనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే సమ్ టెక్నికల్ ప్రాబ్లం, దెర్ ఈజ్ నో బడీ టు బి టెక్నికల్లీ దే ఆర్ నాట్ చెక్డ్ ప్రాపర్లీ. ఎందుకంటే ప్రతి ఎయిర్క్రాఫ్ట్ని ఫ్లైట్కి ముందు అంతా టోటల్లీ ఇన్స్పెక్ట్ చేయాలి. అక్కడ లోపం జరిగి ఉండాలి అని నా అభిప్రాయం అండి. లేదు, అది ఎక్స్టాండ్ అండర్ క్యారేజ్ బయటకు వచ్చిన తర్వాత క్రాష్ ల్యాండింగ్ అయింది అంటే యాక్చువల్లీ పైలట్ ఏమన్నా లోపంగా ఇదేంటి రన్వే వచ్చిందని అజ్యూమ్ చేసుకుని దాని మీద ల్యాండ్ అయ్యాడా, లేకపోతే కొంచెం గ్యాప్ ఉండగానే ల్యాండింగ్ ఇచ్చేస్తారు. సడన్ గా డౌన్ చేసినప్పుడు కూడా అది అండర్ క్యారేజ్ విరిగిపోయి లోపలికి వెళ్ళిపోయి అది కూడా అవ్వచ్చు. దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్, అంటే టెక్నికల్ అయ్యి ఉండొచ్చు, హ్యూమన్ ఎర్రర్ అయ్యి ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అది రావాలి మనకి. ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. వీ కెనాట్ గో బియాండ్ దట్. ప్రసాద్ గారు, ఇంకొకటి, ఈ తరచుగా ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని మీద కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారు ఇలాంటివి జరగకుండా ఉండటానికి? పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పుడు మరి మన తెలుగు వాడైన రామ్మోహన్ నాయుడు మీద ఏమైనా స్ట్రెస్ ఉంటుందంటారా? తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉండటం, ఒక లోపాలు ఉండటం, రాడార్తో సంబంధాలు తెలిగిపోవటం, సామాన్యుడికి విమానం ఎక్కాలనేది ఒక కలగా ఉంటుంది. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబు అని విమానాలు ఎక్కడం కూడా మానేసే పరిస్థితి వస్తుందంటారా? ఈ మధ్య కాలంలోనే సామాన్యుడు కూడా విమానం ఎక్కడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ తరచూ ఇలాంటి ప్రమాదాలు విఐపి విమానాలకి, విఐపి మెంబర్స్కే సరిగ్గా లేకపోతే ప్రాణాలకి గ్యారంటీ. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అదేనండి, దిస్ ఈజ్ ఏ ప్రైవేట్ చాప్టర్ అండి. యుఎస్ బేస్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఇది ప్రైవేట్ గా మన వాళ్ళు హైర్ చేసుకుని ఆ యొక్క ప్రోగ్రామ్ ని ప్లాన్ చేసుకుంటారు. సో ఆ యొక్క చార్టర్ ప్రైవేట్ చార్టర్ ఇండియన్ గవర్నమెంట్ కెన్ డూ ఫర్ దిస్ అండి. దట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ వెరీ. కాకపోతే డీజీసీఐ హ్యాస్ టు బి వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్. ఇప్పుడు జరుగుతున్న మన ఎయిర్ ఇండియా జరిగిన ఇదే క్రాష్ ఏంటి, ఇలా జరుగుతున్న క్రాష్ని చూసుకుని, ఈవెన్ అమెరికాలో కూడా రీసెంట్ 1 వీక్ లోపే ఒక ఇన్సిడెంట్ నేను చూసాను. సో ఇవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే డీజీసీఐ హ్యాస్ టు బి వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ దాని యొక్క ఇదేంటి ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే డీజీసీఐ హ్యాస్ టు టేక్ ఏ స్టెప్ ఆన్ ఇట్ అండి. దట్ ఈవెన్ మన రామ్మోహన్ నాయుడు గారు కూడా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావాలి. ఇంకా వేరే ఇదేం అవసరం లేదు. ఇప్పుడు డీజీసీఐ ప్రెషర్స్ కొంచెం ఈ టెక్నికల్ చెక్స్ అన్ని టెక్నికల్